జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. 50 మంది మహిళలకు వరలక్ష్మి వ్రత దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే 50 మంది నా ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెళ్ళతో పాటు నా జనసేన పార్టీలో ఉన్న నా అక్క చెల్లెళ్ళైన వేరే మహిళలందరికీ రక్షాబంధన్ దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. ఈ రక్షాబంధన్ దినోత్సవం సందర్భంగా ఇప్పుడే ఒక వార్త నన్ను కదిలించింది. కరీంనగర్ జిల్లాలో ఒక ప్రిన్సిపల్ గారు, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారు గత 18 ఏళ్ళుగా పర్యావరణం మీద ప్రేమతో వృక్ష రక్షాబంధన్ అని ఒక కార్యక్రమం చేపడుతూ ప్రతి చెట్టుకి పిల్లల చేత రక్షాబంధనం కట్టించి చెట్టు అవసరం ఇంటి మొక్కలు పెంచడం వల్ల వచ్చే ఫలితాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంచడం చాలా ఆనందపరిచింది. నేను ఇదే సందర్భంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్లకి లేదా ప్రిన్సిపల్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మీ స్కూల్లో ఎన్ని మొక్కలైతే ఉన్నాయో లేకపోతే ఎన్ని చెట్లు అయితే వాటికి కూడా విద్యార్థులకి ఈ వృక్ష రక్షాబంధన్ అన్నది చేసి పిల్లలకి అవేర్నెస్, మొక్కల పట్ల ప్రేమ, పర్యావరణం పట్ల ప్రేమ, పర్యావరణాన్ని రక్షించుకునే అవేర్నెస్ క్రియేట్ చేయవలసిందిగా 50 మంది ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులకి, హెడ్ మాస్టర్లకి చెప్తున్నాం. అదే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నేను పిల్లల్లోని మైండ్ సెట్ కొంత మారడానికి ఆ మొక్క మీద ప్రేమ కలిగి వాళ్ళ రోజు ఓ చెంబుడు నీళ్లు పోసి ఆ మొక్కను పెంచి ఇది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయేలాగా తయారు చేయాలని కోరుకున్నా. ఇంకా బరి తెగించిన ఒక ఉన్మాదిని ఎన్నుకున్నందుకు యావత్ అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలు కూడా అగచాట్లు పడుతున్నాయి. భారత్ రష్యా దగ్గర చౌరుకుంటుందన్న కారణంతో అదనపు సుంకాలు విధించిన అమెరికాకి షాక్ కొట్టేలాగా భారత్ రిప్లై ఇచ్చింది. అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది. ఏ విధమైన ఇది F-35 కానీ ఇంకా మొత్తం ఏవైతే విమానాలు అవి మొత్తాన్ని కొనుగోళ్ళని క్యాన్సిల్ చేసి పడేసింది. ఎందుకంటే ఈ విశ్వం ఏ ఒక్కరిది కాదు, అంతది. ఇందులో ప్రతి ఒక్కరికి షేర్ ఉంటుంది. అది తెలుసుకోకుండా నేను చెప్పిందే శాసనం, నేను ఆడిందే తాండవం అని వెళ్తే అమెరికా రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల నుండి వచ్చి జనాలందరూ తయారు చేస్తే తయారైంది అమెరికా. అంతేకాని అమెరికన్లు ఎక్కడికి వెళ్ళి ఎవరిని తయారు చేయలేదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ అమెరికాని తక్కువ చేయడం అనే కదా, ఏ దేశమైనా సరే 10 మంది సహకారం, ఏ రాష్ట్రమైనా సరే ఇలాగ మొత్తం ఒక కుటుంబం లేకపోతే ఒక జాతో లేకపోతే ఒక మతం కలిసి ఓ రాష్ట్రాన్ని కానీ ఓ దేశాన్ని కానీ నిర్మించం. అందరి సహకారంతో ఉండేదే ఈ ఏమంటారు దాన్ని, విశ్వం దృష్టి. కాబట్టి అమెరికా ఇలాంటి బరితెగింపు చర్యలు తగ్గించుకొని జనజీవన స్రవంతిలో అన్ని దేశాలతో సఖ్యత పెట్టి సక్రమంగా వ్యవహరిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో ఒకప్పుడు అమెరికా అగ్రదేశం చెప్పుకునే పరిస్థితి ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే వచ్చేస్తుంది. మీరు మీ విధానాలు మార్చుకొని అందరితోటి సహృదయంతో చేసి పాకిస్తాన్కి మీరు సాయం చేసి పాకిస్తాన్ని పైకి లేపుతారా? మీరిచ్చి ప్రతి రూపాయి వాళ్ళ ఉగ్రవాదానికి వాడతారు. మీరు ఇచ్చిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఇవి తెలియనంత అమాయకులైతే కాదు మీరు. భారతదేశాన్ని ఎవరిని చాక్గా చూపించి, బూచిగా చూపించి భయపెట్టే చర్యలు ఎవరు చేసినా, భారతదేశ సార్వభౌమత్వానికి ఎవరు దగ్గరగా వచ్చినా భారతదేశం సహించే ప్రసక్తి లేదు. పటిష్టమైన నాయకత్వం ఉంది ఇక్కడ. దేశ ప్రజలు ఇక ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దేశం మీద ఎవరు కుట్రలు చేసినా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఓ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏమన్నా ఇక్కడ బయట వెళ్ళి ఈ దేశాన్ని కించపరుద్దాం చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళ ఆటలు ఇక్కడ సాగే ప్రసక్తి లేదు. కాబట్టి అమెరికా తన దుందుడుకు చర్యలు మానుకొని సరైన విధానంలోకి
రావాలని కోరుకుంటున్నాం. అలాగే విశ్వవ్యాప్తంగా ఈ వర్షాకాలంలో సద్వినియోగం చేసుకుని ఎప్పుడో 1,000,000 మొక్కలు నాటడం అదే కాదు, ఎక్కడ అవసరమైతే అక్కడ పర్యావరణానికి పనికొచ్చేవి, ఆరోగ్యానికి పనికొచ్చే మొక్కల్ని వ్యక్తిగత హోదాలో స్కూళ్ళలో కానీ ఖాళీ ప్లేసుల్లో ఎక్కడైతే ఉన్నాయో అటవీ మొక్కల్ని ఖచ్చితంగా పెంచి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. వందే మాత్రం. జై హింద్.